నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. ఏంటి? రాఘవాన్ని తీసేస్తున్నారని. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అలా కాదు మేడం, గురుగారు. ఎవడా నీ గురువు? ఎవడా నీ గురువు? తాత గురువేంటి? ఏమండి, ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావేమని. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నాకు బాధ వేస్తుందండి. బాధ వలావిని కొట్టేందుక కాదు, నా ముందు తాగుపోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాగా వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా. అందరి ముందు పరుగుపోయిందిగా. ఇప్పుడు ఉంది సార్, ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా? దొల్లి 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 నవ్వుకునే కామెడీ కావాలా? అంతే. అన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. మంత్రులు గారు బాబు, మంచి ముహూర్తం చూడండి. పెళ్లి రేపు 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు? ఫ్రెండ్ రాధని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటా. నేనా? పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. Later that night. అయ్యో The next day. మిత్రమా రాధా, రాధా. ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. ఏ ఏ ఏ కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. నా బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తావు? చెప్పు, ఏం కావాలి? పాప కావాలా, బాబు కావాలా? రాత్రి ఫోన్ చేశాను నీతో మాట్లాడదామని, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే. హైదరాబాద్ లో లవర్స్ అయితే రాత్రి అయితే రోడ్డు మీద తిరగాలంట. నన్ను ఇంట్లో పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగటం కాదే, లవర్స్ అంటే ఇద్దరం కలిసి తిరగాలి. నేనేం ఒక్కదాన్ని తిరగలే, ఇద్దరితోనే తిరిగా. శివాజీ గారు దేవుళ్ళు జడ్జెస్ అండి, అవన్నీ కెమెరాస్. ఈవిడ మా యాంకర్ అమ్మ. ఇవన్నీ నాకేం చెప్తున్నావే? అంటే కొత్తగా వచ్చారు కదా, తెలుసుకోవాలి కదా. ఎవరు కొత్తగా వచ్చారే? నేను ఇక్కడ స్కిట్లు చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దోమలు దోమలు కొట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు స్కిట్లు చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని దోమలే కొట్టుకుంటున్నారు. ఏం సంగతి? ఎవరితో మాట్లాడతా నేను? అలా ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. రెండేడున్నారు ఇక. ఇలా సమాధులు ఉన్నాడు కదా. నా మొగుడేడి? చెప్పే, ఏడున్నాడు? అత్త తీసుకో. ఇదెవరు? నా పిల్లలా ఉంది. నా బిడ్డే నీకు పెళ్ళాము. వస్తా. తీసుకో. చెప్పిన దేవికి తాగకే తాగకే అని. నీకు దండం పెడతాను, నీ కాలు పట్టుకుంటాను. అరే నువ్వు లేవరా ఫస్ట్. తాగి తాగి నా సంసారం బర్బాద్ చేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోకూరి ప్లీజ్. నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమకు సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, లేని ప్రేమను పుట్టించి క్రియేట్ చేసి చేస్తుంటమాట. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్, అసలు ఎలా ప్రపోజ్ చేసావు? ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. అవును. కొంతమంది హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ, ఇంతకుముందు మీరు కూడా అందులో రెంటుకున్నారా? సార్ వ్యాలంటైన్ డే February 14 ఎందుకు వస్తా సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 నవంబర్ కి వస్తుంది కాబట్టి. కానీ ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నాను, నీ లవ్ స్టోరీ గురించి ఈ రోజు వరకు ఎవరికి ఏం తెలియదు. మీరు ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? లవ్ చేసా ఒక అమ్మాయిని, 8 years లవ్ చేసుకున్నాం. మ్మ్. తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెలుతున్న దూరం. వాడిని నిజం చెప్పాలంటే మంచి కొటేషన్ మేడం. బోల్డ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.